బ్రతికుండగా కలిసి ఉండడం చేతకాక దెబ్బలాడుకుని చచ్చిపోయిన తర్వాత ఏడవద్దు రామాయణ సారాంశం. దానివలన ఉపయోగం ఉండదు. ప్రవచనం చేసేటప్పుడు అలా బ్రతకద్దని చెప్పడానికి పనికొస్తుంది. బతికున్న నాళ్ళు ఒక్క పుష్పగుచ్ఛంలోని పువ్వుల్లా కలిసి ఉండండి అన్నదమ్ములు. అందుకే రాముడు అంటాడు యుద్ధకాండలో, ఒక చోట లక్ష్మణుడు పడిపోతే, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు. ఎక్కడికి వెళ్ళినా పిల్లనిస్తారు, ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరుకుతారు. తోడ పుట్టినవాడు, ఒక తల్లి తండ్రి కడుపున ఈ శరీరంతో పాటే కలిసి పుట్టిన వాళ్ళు ఇక రారు. వాళ్ళు ఈ జన్మకి వాళ్ళు ఒక్కళ్ళే. వాళ్ళే నా తమ్ముడు అని పరిచయం చేస్తే వాడే, మా అక్క అంటే అదే, మా చెల్లి అంటే అదే. నాతో కలిసి పుట్టిన వాళ్ళు వాళ్ళే. నాకు అక్క అయ్యేవాళ్ళు, తమ్ముడు అయ్యేవాళ్ళు, అన్న అయ్యేవాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రధాన స్థానాలు అవి రక్త సంబంధం అయినప్పుడు ఆ స్థానాలు దెబ్బలాడుకుంటే